afternoon and welcome to the Hindu newspaper editorial analysis on 10/8/24. So, what is the article about? No population census in the dark without vital data. సో ప్రతి 10 ఏళ్ళకి ఇండియన్ గవర్నమెంట్లోని మనం గణాంకనం చేస్తాము. సో సెన్సెస్ అన్నది తీసుకుంటాం. ఓకే, పాపులేషను ఎవరెవరు ఏంటంటే ఏ ఉద్యోగాలు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎంతమంది హౌస్ వైఫ్స్, ఎంతమంది వర్కింగ్, ఎంతమంది లేడీస్ వర్కింగ్, ఇదంతా చేస్తారు. దాన్ని మనం ఇప్పుడు నో పాపులేషన్ సెన్సెస్ దీన్ని ఏం చేసామండి, వి పుట్ ఇట్ ఇన్ ద డార్క్. దీన్ని మనం ఏం చేసామంటే దీన్ని మనం వి కెప్ట్ ఇట్ ఇన్ ద డార్క్, అంటే ఇన్ అ స్టేట్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఆర్ అన్ఇన్ఫార్మ్డ్. ఇన్ అ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆర్ ఏమన్నారండి, అన్ఇన్ఫార్మ్డ్ అనమాట. సో దాన్ని అలా వదిలేసాం, వితౌట్ వైటల్ డేటా, ఇంపార్టెంట్ డేటా లేకుండా. సో ది ఇండియన్ డెకడల్ సెన్సెస్, నేను ఇందాక అన్నాను కదా ప్రతి 10 ఏళ్ళకి అని, డెకడల్ సెన్సెస్ హ్యాస్ బీన్ డిలేడ్. ఎందుకంటే 2011లో లాస్ట్ చేశారు. సో 2011లో లాస్ట్ చేస్తే దీనికి 10 ఏళ్ళుగానే యాడ్ చేస్తే 2021లో చేయాలి. అంటే ఇప్పటికి కూడా చేయలేదంటే ఇప్పుడు ఎంత అయిందండి, 2024. సో అదే ఆథర్ గారు కూడా అంటున్నారు, ది ఇండియన్ డెకడల్ సెన్సెస్ హ్యాస్ బీన్ డిలేడ్ బై మోర్ దెన్ 3 years నౌ. అంటే 2021లో చేయవలసింది ఇంకా పోస్ట్పోన్ చేస్తున్నారు 3 years నౌ, డిస్పైట్ సివియర్. అంటే చాలామంది చాలా సీరియస్గా ఏంటండి తీయటం లేదు, సెన్సస్ చేయటం లేదు అని వాళ్ళ యొక్క పాపం మనోభావాలు బయటకు వ్యక్తం చేస్తున్నారు. హ్యావింగ్ బీన్ రేస్డ్ అబౌట్ ది సివియర్ కన్సర్న్స్ వాళ్ళు బయటికి బహిర్గతం చేస్తున్నారు. రాబోయే మరి విపరీత పరిణామాలు ఎలాగుంటాయి, రేస్డ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. ఓకే, పరిణామాలు ఎలాగుంటాయి ఆఫ్ నాట్ హ్యావింగ్ అ సెన్సెస్. ఒకవేళ సెన్సెస్ లేకపోతే జరగబోయే పరిణామాలు ఏంటి అని. వాస్తవం ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈజ్ అన్ ఓవర్వెల్మింగ్, వాస్తవానికి ఏంటంటే దేర్ ఈజ్ అ ఓవర్వెల్మింగ్ అంటున్నారు ఆథర్ గారు. అనగానే ఏంటంటాం మనం, ఓవర్వెల్మింగ్ అనగానే వెరీ లార్జ్ ఆర్ ప్రొఫ్యూస్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈజ్ ఏ వెరీ లార్జ్ మిస్కన్సెప్షన్, అంటే ఒక తప్పిదం వైపు వెళ్ళిపోతున్నారు, అంటే రాంగ్గా ఆలోచిస్తున్నారు జనాలు. మిస్కన్సెప్షన్ అమంగ్ ఎవరండి, అఫీషియల్స్ అందరూ ఆన్ సబ్స్టిట్యూటింగ్, అంటే సెన్సెస్ కాకుండా ఆల్టర్నేటివ్ వే అండ్ మీన్స్ ఆఫ్ కౌంటింగ్ ద పాపులేషన్. చూడండి, అఫీషియల్స్లో ఒక లార్జ్ స్కేల్లోని ఒక వాళ్ళ ఆలోచన శైలి, వాళ్ళ కన్సీవింగ్ అంటే థింకింగ్ ఆఫ్ దేర్ ఐడియా కాస్త రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఏమో గవర్నమెంట్ సబ్స్టిట్యూట్ చేస్తుందేమో, సబ్స్టిట్యూట్ అంటే ఇది కాకుండా ఇంకోటి ఏమైనా చేస్తుందేమో, అంటే సెన్సెస్ ఉండదేమో. ఓకే, విత్ ఆల్టర్నేటివ్ వేస్ అండ్ మీన్స్, ఏదో లాగా వేరేగా ఒక మార్గం ఎన్నుకొని వాళ్ళు కౌంట్ చేస్తారేమో పాపులేషన్ని అని అనుకుంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఏమంటారు, ద సెన్సెస్ ఈజ్ నాట్ లిమిటెడ్, అంటే ఈ గణాంకితం అనేది ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఆఫర్ ఎ పాపులేషన్ కౌంట్. ఇది మనకి అగో ఎంతమంది జనాలు ఉన్నారు అని దానికోసమే చేయరు, ఇది దానికోసం చేసింది కాదు. ఇది ఏంటంటే ఇందులో ఏవేవి ఉంటాయంటే ఇట్ ఇంక్లూడ్స్ ఏ వైడ్ రేంజ్, చాలా వైడ్గా ఉంటుంది, 360 degrees ఆఫ్ లొకేషనల్, ఏరియా, ఫ్యామిలియల్, ఏ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనకి ఏంటేంటి ఉంటాయండి చూడండి ఎంత నీట్గా ఆథర్ గారు చెప్పారు. ఇట్ ఇంక్లూడ్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ లొకేషనల్, ఫస్ట్ లొకేషనల్, తర్వాత ఏమన్నారు ఫ్యామిలియల్, అంటే రిలేటింగ్ టు ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ ఫ్యామిలీ, తర్వాత ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, దట్ సర్వ్స్ టు అండర్స్టాండ్. ఇది ఏంటంటే దీన్ని పట్టుకుంటే మనం ఈ డేటాని మనకు అర్థమవుతుంది, అండర్స్టాండ్ చేంజింగ్ పాపులేషన్, అంటే ఇప్పుడు ఉన్న జనాలు ఎటువైపు మొగ్గు చూపెడుతున్నారు, చేంజింగ్ పాపులేషన్ డైనమిక్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ, కంప్లీట్గా ఇన్ ఇట్స్ ఎంటైరిటీ కంప్లీట్గా. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ప్రప్రథమంగా లిమిటేషన్ ఆఫ్ అవాయిడింగ్ ఎ సెన్సెస్. ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు సెన్సెస్ని, లైజ్ ఇన్ ద రిలయబిలిటీ. ఓకే, దేని మీద వాళ్ళు ఇదంతటినీ మోపుతున్నారంటే lies in the reliability of all our large-scale surveys such as National Family Health Survey and Periodic Labor Force Survey, carried out on a census frame that is 1.5 decades old. Okay, మళ్ళీ చదువుతాను చూడండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ప్రప్రథమంగా
లిమిటేషన్ ఆఫ్ అవాయిడింగ్ అ సెన్సెస్, ఒక లిమిటేషన్ పెట్టుకున్నారు అనమాట. ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు సెన్సెస్ని? ఇన్ ద రిలయబిలిటీ, అంటే ఒక దాన్ని పెట్టుకుని దాన్ని నమ్ముకుంటున్నారు అనమాట. రిలయబిలిటీ ఆఫ్ ఆల్ అవర్ రిలయబిలిటీ. ఎస్, ఈ సర్వే చేశారా, దీన్ని నమ్మచ్చు. ఆఫ్ అ లార్జ్ స్కేల్ సర్వేస్. ఏంటవి? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే క్యారీడ్ అవుట్. ఇది ఎలా క్యారీ అవుట్ చేస్తారండి? జస్ట్ సెన్సెస్ ఫ్రేమ్ లాగే, ఎగ్జాక్ట్గా సెన్సెస్ ఎలా కండక్ట్ చేస్తారో వీటిని కూడా అలాగే కండక్ట్ చేస్తారు. దట్ ఈజ్ ఒక సంవత్సరం అంటే సంవత్సరం ఉన్న 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 1.5 డెకేడ్ ఓల్డ్ అనమాట. ఎప్పుడో చేసింది ఇది, ఎప్పుడో చేసింది. ద నీడ్ టు అండర్స్టాండ్ మెనీ చేంజెస్. అసలు మనం అర్థం చేసుకోవాలి ఎన్ని మార్పులు జరుగుంటాయి అన్నది. ఫర్దర్ ఇదే కాకుండా దిస్ డెకేడ్ అండ్ హాఫ్, ఈ 10.5 సంవత్సరాల్లోని, ఓకే, 15 సంవత్సరాలు, ఓకే, 10.5 కాదు 15 సంవత్సరాల్లోని హ్యాస్ బీన్ అ పీరియడ్ ఆఫ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ 15 ఏళ్ళు చాలా మార్పులు జరిగాయి. పొటెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ నాట్ ఓన్లీ ఇన్ పాపులేషన్, అంటే జనాభా లెక్కల్లోనే కాదు, కాంపోజిషన్ అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అదే కాదు, బట్ ఆల్సో ఇన్ మెనీ అదర్ ఫీచర్స్. చాలా వేరే వేరే మనం వర్టికల్స్లో కూడా చూడాలి. ఆ వర్టికల్స్ ఏంటి? ఒకటి ఎడ్యుకేషన్, విద్య, తర్వాత ఉద్యోగం, వాడి యొక్క ఎలాగ డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆక్యుపేషన్ ఏంటి, వాడి ఆరోగ్యం కోవిడ్-19లో జరిగినప్పుడు, ఓకే, వాడి జీవనోపాధి. ఇన్ని గణాంకాలు చెయ్యాలి. కన్సిడరింగ్ మనం ఒకటి ప్రాముఖ్యంగా మనం ఏం చూసుకోవాలి అంటే ద సిగ్నిఫికెన్స్, అంటే చాలా ప్రప్రథమంగా దీనికి ఒక ప్రాముఖ్యత ఇవ్వాలి. కన్సిడరింగ్, ఆలోచించి మనం ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి? ఆఫ్ ఎగ్జామినింగ్ దీస్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ అన్నీ ఏవవి? ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్, లైవ్లీహుడ్ ఫీచర్స్. డీలేయింగ్ ద సెన్సెస్, ఇంకా 11 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు 14 ఏళ్ళు అయిపోయింది. డీలేయింగ్ ద సెన్సెస్ సౌండ్స్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. ఇంకా ఈ గణాంకితం తీయకపోవడం అన్నది చాలా ఇర్రెస్పాన్సిబుల్. గవర్నమెంట్ అసలు ఏమీ చేయట్లేదు, పట్టించుకోవటం లేదు. సౌండ్స్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. టు థింక్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్, అంటే సెన్సెస్ కాకుండా వేరేది ఏమన్నా చేసి ఇంతమంది ఉన్నారు అని చెప్పేద్దాం అనుకోవడం ఈజ్ నైవ్, ఈజ్ వెరీ ఇన్నోసెంట్. ప్రపంచ జ్ఞానం లేకపోవడం, ఓకే, ఈజ్ వెరీ వెరీ చాలా ఇన్నోసెంట్ మూవ్. హవెవర్, ఇలా ఉన్నప్పటికి కూడాను దేర్ ఈజ్ అ యూనివర్సల్ ఇకో, ఒక ప్రతిధ్వని. ఏంటది? ఆన్ కండక్టింగ్ ఎ క్యాస్ట్ సెన్సెస్. ఓకే, క్యాస్ట్ ఎవరెవరు ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే చేద్దాం అనుకుంటున్నారు? టు సర్వ్ పొలిటికల్ ఎండ్స్. ఇది కానీ చేస్తే రాజకీయ నాయకులకి లబ్ధి ఉంటుంది. టు సర్వ్ పొలిటికల్ ఎండ్స్ మోర్ దాన్ డెవలప్మెంట్ ప్లానింగ్. పురోగమనం గురించి ఎవరు ఆలోచించక్కర్లేదు, ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. విచ్ అన్డౌటెడ్లీ, ఇలా కానీ చేస్తే అస్సలు మనం నిస్సంకోచితంగా అన్డౌటెడ్లీ బహిర్గతం చేస్తుంది. రివీల్స్, షోస్ అవుట్ ద లిమిటెడ్ అండర్స్టాండింగ్. ఎంత తక్కువగా ఈ గవర్నమెంట్ వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నారు ఈ సెన్సెస్ అనేది. లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆన్ ద యూటిలిటీ ఆఫ్ ఎ సెన్సెస్. ఓకే, లిమిటెడ్ అండర్స్టాండింగ్, అసలు సెన్సెస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది ఈ గవర్నమెంట్కి అసలు చాలా తక్కువ అర్థమైంది. లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆన్ ద యూటిలిటీ ఆఫ్ ఎ సెన్సెస్. అండ్ ఈ సెన్సెస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, రిలవెన్స్ ఏంటి? ఎందుకంటే మన దిశానిర్దేశకత, కోర్స్ కరెక్షన్, ఎక్కడెక్కడ తప్పులు జరిగితే చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. రెలవెన్స్ ఆఫ్ కోర్స్ కరెక్షన్ ఇన్ మెనీ, చాలా ప్రెజ్యూమ్డ్ స్ట్రాటజీస్ ఫర్ హ్యూమన్ వెల్ఫేర్. మనం ప్రిజంప్షన్ వేసుకుంటాం కదా ముందుగానే, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని. ఇట్స్ నాట్ ఎ రివ్యూ. యూ ప్రెజ్యూమ్ యువర్ స్ట్రాటజీ. దేనికోసం అండి? మానవులందరూ ఉన్న జనాభా అంతా సుఖ సౌఖ్యాలతో ఉండాలి అని, వెల్ఫేర్, చాలా సంతోషాలతో ఉండాలి అని. మిస్సింగ్ ద 2021 సెన్సెస్, అంటే 2011 నుంచి 10 ఏళ్ళు వేస్తే 2021 కెన్ నెవర్ బీ ఎన్ ఎక్స్క్యూజ్. ఇది ఏదో అయ్యో అవ్వలేదండి అన్నది ఎవరు ఒప్పుకోవట్లేదు. కెన్ నెవర్ బీ ఎన్ ఎక్స్క్యూజ్ గివెన్ దాట్ ఎ జనరల్ ఎలక్షన్ వాజ్ కండక్టెడ్. ఇంత మాట్లాడుతున్నాము అయినా కూడా ఒక జనరల్ ఎలక్షన్ కండక్ట్ చేసాం. ఈ అన్సర్టనిటీస్, భవిష్యత్ ఎలా ఉంటుందో కూడా తెలియని అలాంటి టైంలో, అలాంటి
కాలంలో, ఇన్ ద మిడ్స్ ఆఫ్ అన్సర్టనిటీస్. అసలు ఆ కోవిడ్ టైం ఇప్పుడు ఏమొద్దో ఏంటో ఎలా ఉంటామో ఎవరికి ఏం తెలియలేదు. సో 2019లోని మనం ఎలక్షన్స్ కండక్ట్ చేసాం, 2024. ఓకే, ఈ తర్వాత 2 ఏళ్ళే కదా 2021 చేయవలసింది. కానీ గవర్నమెంట్కి ఏమన్నారు, 2021 సెన్సస్ కెన్ నెవర్ బీ అన్ ఎక్స్క్యూజ్ కండక్ట్ చేయకపోవడం, మిస్ అవ్వడం. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ ఒకటి కండక్ట్ చేసాం 2019లోని, ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఆల్ అన్సర్టనిటీస్. అసలు భవిష్యత్ ఎలాగుంటుందో కూడా తెలియని టైం అప్పుడు ఎలక్షన్లు కండక్ట్ చేస్తాం, అలాంటి టైం అప్పుడు, ఆ మధ్యలో ఆ గొడవలు గందరగోళం మధ్యలో. సో ద మెషినరీ నీడెడ్ ఫర్ ఎ సెన్సస్ అంటే మనకు కావాల్సిన ఎంటైర్ ప్రక్రియ, అంటే జనాలు ఎలా వెళ్ళాలి, అఫీషియల్స్ ఎవరెవరితో కోఆర్డినేట్ చేయాలి, ఎలాగ అసలు ఈ డేటా అంతా కలెక్ట్ చేస్తారు. సో దీనికి ఓ ప్రక్రియ ఉంటుంది, మెషినరీ ఉంటుంది. దట్ మెషినరీ నీడెడ్ ఫర్ సెన్సస్ ఎక్సర్సైజ్ ఈజ్ పర్హాప్స్ బహుశా క్వైట్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ అన్ ఎలక్షన్. సెన్సెస్ని దేంతో మనం కంపేర్ చేయొచ్చు అంటే, రెండు ఒకే త్రాసు వేస్తే రెండు ఒకేలాగా చూస్తుంది మనకి, దట్ ఆఫ్ అన్ ఎలక్షన్ సెన్సెస్ ఒకలాగే ఉంటుంది, కంపేర్ చేయొచ్చు. దేర్ ఫోర్ కనుక ఇట్ ఫీల్స్ లైక్ మనం ఏమనుకుంటాం, ఇట్ ఫీల్స్ లైక్ సెన్సెస్ ఇస్ బీయింగ్ అవాయిడెడ్. ఓకే, జనాంకితం అనేది ఆ అంకెలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇస్ బీయింగ్ అవాయిడెడ్ మోర్ దాన్ బీయింగ్ డిలేడ్. అసలు ఇది డిలే చేయటం లేదు, వదిలేయండి, విత్ అన్డ్యూ రీజన్స్. అంటే వాళ్ళు ఇచ్చిన ఎందుకు చేయటం లేదు అని వాళ్ళు మనకు సాకు చెప్తారు కదా, అవన్నీ పనికిమాలిన సాకులు, అన్డ్యూ రీజన్స్. అసలు దానికి అంటే అపార్థం. ఓకే, దానికి ఒక డ్యూ ఉండదు, పార్థులు కారనమాట. ఓకే రైట్. హౌఎవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను ఒపీనియన్స్ అంటే ప్రజల యొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన శైలి ఆర్ నాట్ స్కేర్స్, అలాగని తక్కువేం కాదు, ఆర్ నాట్ స్కేర్స్. దేనికి, ఆన్ ఇవాల్యుయేటింగ్ అంటే ఎంత వాల్యూ ఉంటుంది, దీనికి ఎంత మనం ధర కట్టచ్చు, ఆన్ ఇవాల్యుయేటింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ వలన వచ్చే లాభాలు ఏ ఉండొచ్చు ఏ ఉండకపోవచ్చు, ఈ ఒపీనియన్స్ అన్నీ అవేమీ తక్కువేం లేదు, దే ఆర్ నాట్ స్కేర్స్. ఆన్ ఇవాల్యుయేటింగ్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, మనం లెక్క పెట్టచ్చు అన్నమాట గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ కూడాను, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని కూడాను. సో హౌఎవర్ ఒపీనియన్స్ ఆర్ నాట్ స్కేర్స్. ప్రతి ఒక్కడు ఒక ఒపీనియన్ ఇచ్చేస్తున్నాడు ఇవాల్యుయేటింగ్ గవర్నమెంట్ స్కీమ్ మీద, ప్రోగ్రామ్స్ మీద, ఇన్ టర్మ్స్ ఆఫ్ దాని కవరేజ్. ఈ స్కీమ్స్ వల్ల ఎంతమంది జనాలు అందులోకి వస్తున్నారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది బాగయ్యింది, అండ్ పరిణామాలు, కాన్సిక్వెన్షియల్ ఇంపాక్ట్, దానివల్ల జరిగిన లాభం ఏంటి, నష్టం ఏంటి, అందరూ మాట్లాడేస్తున్నారు. దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ వితౌట్ ఎ ప్రాపర్ డినామినేటర్, కిందనున్న వాల్యూ ఎవరికి తెలియదు. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటాం కదా, ద వాల్యూ దట్ ఈస్ బిలో. ఓకే, వితౌట్ ఎ ప్రాపర్ డినామినేటర్ వీళ్ళు దే ఆర్ మానిటరింగ్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రోగ్రామ్ని వీళ్ళు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పర్యవేక్షణ ఏంటి, సక్సెస్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్ విల్ బి మిస్లీడింగ్. ఎందుకు తప్పుదో పట్టేస్తుంది, అసలు దేన్ని బేస్ చేసుకుని 100 మందా, 200, 2 కోట్ల, 20 కోట్ల, 60 కోట్ల, డినామినేటర్ లేదు కానీ పర్యవేక్షించేస్తున్నారు ఇది సక్సెస్ఫుల్ అయిందా అవ్వలేదా అని. ఒక ఎనీ ప్రోగ్రామ్ విల్ బి మిస్లీడింగ్, చాలా తప్పు. డినామినేటర్ లేకుండా చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు మనం అంటే యుద్ధ ప్రాతిపత్యాన, అర్జెన్సీ ఆఫ్ హ్యావింగ్ అ పాపులేషన్ సెన్సెస్. ఓకే, పాపులేషన్ సెన్సెస్ చాలా మనకు అర్జెంటుగా కావాలి. అండ్ నాట్ డిలేయింగ్ ఇట్, ఇంకా దీన్ని వాయిదా వేయకూడదు ఎనీమోర్, ఇంకా వాయిదా వేయకూడదు. ఓకే, డిలేయింగ్ ఇట్ ఎనీమోర్ హ్యాస్ న్యూమరస్ గ్రౌండ్స్, చాలా ఓకే విధి విధానాల మీద దీన్ని మనం బేస్ చేసుకుని చెప్తున్నాం. ఇంకా చాలు, మీరు దీన్ని ఆలస్యం చేశారు, ఓకే, ఇంకా ఆలస్యం చేయకండి. మోర్ దెన్ న్యూమరస్ గ్రౌండ్స్ ఆఫ్ రీజనింగ్. ఓకే, ప్రతి ఒక్కరు లాజికల్గా చెప్తున్నారు. పర్టికులర్లీ ఎ ర్యాపిడ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్. పర్టికులర్లీ అంటే మనం కొత్త భూతద్దంలో చూస్తే ర్యాపిడ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్స్ అవుతున్నాయి. అంటే ఆ ఏరియాలోని పాపులేషను, జనాలు, ఒకప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు అపార్ట్మెంట్లు అవుతున్నాయి, నదులు పోతున్నాయి, పెద్ద పెద్ద కాలువలు సన్నమైపోతున్నాయి, శ్మశానాలు కృషించుకుపోతున్నాయి. ఇదంతా
పర్టికులర్లీ ర్యాపిడ్ అంటే చాలా క్విక్గా డెమోగ్రాఫిక్ ఆ ఏరియా యొక్క చేంజ్లు జరుగుతున్నాయి. అండ్ దాని రిజల్ట్ ఏంటి అంటే ఆ చివరాఖరికి ఏం జరుగుతుందంటే అండ్ ద రిజల్టెంట్ డెమోగ్రాఫిక్ డివిడెంట్. దీనివల్ల మనకు వచ్చిన డివిడెంట్ అంటే అసలు అలాగ ఉంటుంది. డివిడెంట్ ఏంటి, ఎందుకు మనకి దాని రిజల్ట్ ఏంటి, డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఏంటి, దేనికి మన లాభం ఏంటి, ఎందుకు చేస్తున్నాం అన్నది సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఓకే, ఏ పాపులేషన్ సెన్సస్ ఇస్ మోర్ దాన్ నెసరీ. పాపులేషన్ సెన్సస్ చాలా అవసరం. ఎందుకంటే ఇది కొన్ని విషయాల్ని బయట పెడుతుంది. రివీల్ దీస్ చేంజెస్ మోర్ దెన్ నెసరీ టు రివీల్ ఈ చేంజెస్ ఏవి, డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అండ్ డెమోగ్రాఫిక్ డివిడెంట్. దీస్ చేంజెస్ అలాంగ్ విత్ ఇవే కాకుండా ఒక కుటుంబం దాని స్ట్రక్చరు, లొకేషనల్ డిస్ట్రిబ్యూషన్, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ జనాలు ఉన్నారు, అండ్ ఆక్యుపేషనల్ కాంపోజిషన్, ఎవరెవరు ఏ ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళ వొకేషన్ ఏంటి, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి. ఓకే, ఆక్యుపేషనల్ కాంపోజిషన్స్ ఏంటి. ఫర్దర్ ఇంకా ముందుకు వెళ్తే ఒకవేళ కానీ మనకి సెన్సెస్ అన్నది లేకపోతే, యాబ్సెంట్ అయితే, యాబ్సెన్స్ ఆఫ్ కన్సెస్ ఫ్రేమ్, ఓకే, ఓ కన్సెస్ ఫ్రేమ్, ఉమెన్ చిల్డ్రన్ అన్నీ ప్రొఫెషనల్స్ ఎంఎన్సీస్లో వర్క్ చేసిన గవర్నమెంట్ ఆఫీషియల్స్ అని చాలా పెద్దది ఉంటుంది అన్నమాట ప్రొసీజర్. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ కన్సెస్ ఫ్రేమ్ ద సర్వేస్ క్యారీడ్ అవుట్ విల్ బీ లెస్ రిలయబుల్. ఏ సర్వే చేసినా దాన్ని పెద్దగా మనం పరిగణనలోకి తీసుకోలేం, దాని మీద మనం ఆధారపడి ఏదో మాట్లాడడం చేయలేం. అండ్ రిప్రజెంటేటివ్ ఇస్ లెస్ రిలయబుల్ అండ్ రిప్రజెంటేటివ్. పలానా విషయాన్ని పలానా దాని మీద బేస్ చేశాను, సెన్సెస్ ఉందా అండి, లేదు, అయితే వద్దండి. యూ కెనాట్ టాక్ యాజ్ ఇఫ్ యూర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఆర్ దట్ ఆక్యుపేషన్ ఆర్ దట్ ఫ్యామిలీ ఆర్ దట్ డెమోగ్రఫిక్ ఏరియా, ద ట్రాన్సిషన్ ఆర్ ద డివిడెంట్. Stay quiet because we don't agree to this. Clear? Which has been the basis of generating. ఇది అసలు ఈ సెన్సెస్ అన్నది ఇదే ఆధారం అన్నమాట. బేసిస్ ఆఫ్ జనరేటింగ్ ఏంటి, హోల్ హోస్ట్ ఆఫ్ ఏమంటున్నారు ఆథర్ గారు, ఏ హోల్ హోస్ట్ ఆఫ్ ఎస్డిజి. చాలా మంచి వర్డ్ వాడారు ఈయన. ఏ హోల్ హోస్ట్ ఆఫ్ ఏమంటారు అయినా ఎస్డిజి అనగానే మనకి ఏం రావాలి. ఓకే, సో ఈయన మనకి దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఆథర్ గారు, ఈజ్ he టాకింగ్ అబౌట్ సంథింగ్, ద ఇండికేటర్? ఎస్. వాట్ ఈస్ ద ఇండికేటర్ టాకింగ్ అబౌట్? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. ఓకే, సో ద బేసిస్ ఆఫ్ జనరేటింగ్ అ హోల్ హోస్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండికేటర్స్. అండ్ సస్టైనబుల్ అంటే అలాగా మెయింటైన్ చేయాలి గ్రోత్ అన్నది, డెవలప్మెంట్ అన్నది. ఓకే, పురోగమనంలోకి వెళ్ళాలి. a whole host of SDG indicators and the measure of progress. దీన్ని మనం యార్డ్ స్టిక్ ఒకటి పెట్టుకోవాలి, కొలమానం. గత సంవత్సరం ఇంత అయింది, ఈ సంవత్సరం ఇంత అయింది, ఈ సంవత్సరం ఇంత అయింది అని. సో అండ్ ద మెజర్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ది SDG claimed based on these indicators. ఒక ఇండికేటర్స్ని మే వెల్ బీ అండర్, ఏది చెప్పినా ఈ ఇండికేటర్స్ బేస్ చేసుకుని చెప్పామండి అంటే సెన్సెస్ లేదండి. సో మే వెల్ బీ అండర్ స్క్రూటినీ, వెంటనే దాని భూతత్వం కింద చూసేస్తారు. ఎందుకంటే గివెన్ దే స్టాటిస్టికల్ ఇన్యాడిక్వసీస్, స్టాటిస్టికల్లీ దాంట్లోని ఏదో లోపాలు ఉన్నాయి, అంటే అది నిండు కాదు, ఎక్కడో చిన్న లోపాలు ఉన్నాయి, ఇన్యాడిక్వేట్గా ఉందండి మీరు ఇచ్చిన డేటా అంటారు. ద వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్, ప్రపంచంలోని ఎంతమంది జనాలు ఉన్నారంటే ఒక ప్రాస్పెక్ట్స్ మనకి బయట పెడుతుంది. ఏంటి రివీల్ చేస్తుంది, ఒక యూనిక్ ఫీచర్స్, అంటే ఎవ్వరికీ లేని ఫీచర్. ఓకే, యూనిక్ ఫీచర్స్ ఆఫ్ పాపులేషన్ చేంజ్, అంటే జనాల్లో మార్పులు ఎలాగ వచ్చాయి. అండ్ గుడ్ డెమోగ్రఫిక్ డేటా, మంచి డెమోగ్రఫిక్ డేటా, ఆ ఏరియా, ఆ పీపుల్, ఆ పాపులేషన్, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదంతా, విచ్ విల్ బీ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్. ఇది కానీ ఉంటే మనకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఫార్ పాపులేషన్ జాయింట్స్. ఓకే, ఫర్ ఎవరండి, పాపులేషన్లోని జాయింట్స్ అంటే దిగ్గజాలు అనమాట. ఎవరు వాళ్ళు, సచ్ యాజ్ ఇండియా అండ్ చైనా. మరి అంతే కదా, ఇండియా ఇస్ ద ఫస్ట్ పాపులర్ సిటీ కంట్రీ, ద ఫస్ట్ పాపులస్ కంట్రీ, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ చైనా. సో దిస్ డెమోగ్రాఫిక్ డేటా విల్ బీ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఫర్ పాపులేషన్ జాయింట్స్. అంటే ఇది
సర్కాస్టిక్గా అన్నారా లేకపోతే రియాలిటీలో అన్నారా కానీ పాపులేషన్లో మాత్రం భారతదేశం అబ్బో చాలా జైంట్, చాలా దిగ్గజం అనమాట. మనమే హైయెస్ట్ పాపులేస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సచ్ as ఇండియా అండ్ చైనా మోర్ దాన్ ఫర్ అదర్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్. సో సెన్సెస్ అన్నది ఎవరికి ఇంపార్టెంట్? ఇండియాకి చైనా వాళ్ళకే. ఎందుకంటే మనమే ఎక్కువ మంది ఉన్నాం అసలు ప్రపంచంలో. ఎక్కువ మంది 2 కంట్రీల్లోనే ఉన్నారు. క్లియర్? గివెన్ మనం తీసుకున్నాం అనుకోండి, గివెన్ దట్ ద వరల్డ్ ప్రపంచ పాపులేషన్ అంటే ప్రపంచంలో ఎంతమంది జనాలు ఉన్నారు ఇదంతా కానీ మనం తీసుకుంటే పాపులేషన్ సినారియో ఈ నేపథ్యంలోని ఈస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్. దీన్ని బాగా ఎవరండి అంటే ప్రేరేపిస్తున్నారు, ఎవరినైతే వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుని పెట్టుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇండియన్ పాపులేషన్ ఫీచర్స్. సో గివెన్ దట్ ద వరల్డ్ పాపులేషన్ సినారియో ప్రపంచంలోని పాపులేషన్ అంతా ఈజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ప్రభావం ఉంది? బై ఇండియన్ పాపులేషన్ ఫీచర్స్. వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ ఎసెన్షియల్, చాలా చాలా అంటే బల్లగుద్ది మరి చెప్పచ్చు, అయ్యా ఇది చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్ టు హ్యావ్ ద రియాలిటీ వాస్తవం ఆఫ్ ఇండియాస్ ఏంటి పాపులేషన్ ఫీచర్స్. జనాలు ఎక్కడెక్కడ ఏంటి చేస్తున్నారు ఈ ఫీచర్స్ అబ్టైన్డ్. ఇదంతా మనకి ఎక్కడ వస్తుంది? ఇన్ ద సెన్సెస్. ఇదంతా ఎక్కడ వస్తుంది? ఇన్ ద సెన్సెస్ రాదర్ దాన్ ప్రెజ్యూమింగ్ ఏదో ఇంతమంది ఉండొచ్చు అవ్వచ్చు ఇది చెయ్యొచ్చు టాల్ అవ్వవు, ఉంటుందట చేస్తుందట అదే ఏం లేదు. రాదర్ దాన్ ప్రెజ్యూమింగ్ ఎస్టిమేటెడ్ వాల్యూస్, మనం ఇంత అవ్వచ్చు ఇంత చేయొచ్చు, ఇదంతా ఏంటి ఏదో ప్రిజంప్షన్ నుంచి చెప్పేస్తున్నాం బేస్డ్ ఆన్ పాస్ట్ ట్రెండ్స్. ఇదంతా దేని మీద బేస్ చేస్తున్నాం? అయిపోయిన కాలంలో ఉన్న ట్రెండ్స్ మీద బేస్ చేసుకొని మనం ఇప్పుడు చెప్తున్నాం. అది చెల్లదు. ఎందుకంటే ఎసెన్షియల్ అసలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నాయి, రియాలిటీ ఏంటి అంటే సెన్సెస్ చేయవలసిందే. సో ఈ ట్రెండ్స్ అని డిపెండ్ ఆన్ ద ప్రొజెక్షన్స్. ఈ ట్రెండ్స్ అని దేని మీద ప్రొజెక్ట్ చేస్తాం అంటే మనకి క్రికెట్లో చూడండి, ఓవర్కి 10 runs కొడితే రాబోయే 10 ఓవర్లోనే 100 runs వస్తాయి. ఆల్రెడీ 168, సో 20 ఓవర్లోనే 260 స్కోర్ చేయొచ్చు. ఇలాంటివి ఏదో ఇస్తూ ఉంటారు మనకి. సో అలాగా ప్రొజెక్షన్ దట్ డిపెండ్ ఆన్ ప్రొజెక్షన్స్ అండ్ ఎక్స్ట్రాపోలేషన్స్ అంటే అన్నెసరీగా స్ట్రెచ్ చేయడం. ఓకే, ఆథర్ గారు ఏమన్నారు? మనం దేని మీద డిపెండ్ అవ్వాలి? సెన్సెస్ మీద డిపెండ్ అవ్వాలి. అంతేగాని వాడేదో చెప్పాడు వీడేదో చెప్పాడు అంటే మనం అలాంటి దాని మీద యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బికాస్ if that be the case, then the projections extrapolations are ఏమన్నారు ఆయన, it's only an estimated value. సో మళ్ళీ ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఏంటి? ఎస్టిమేటింగ్ an unknown value based on extending a known sequence of values and facts. Extrapolate is to infer something not very clearly from existing information నుంచి కాదు. ఓకే, ఇది ఎప్పుడో దాని మీద పెట్టేసి. సో దీనివల్ల ఏమైంది? రెండరింగ్ ఇలా కానీ చేస్తే ఈ సెన్సస్ ఎక్సర్సైజ్ అన్నది ఒక మియర్ పాపులేషన్ జనాలు ఎంత ఉన్నారు అన్నది లెక్క పెట్టడం అన్నది మిస్నోమర్, తప్పుగా మాట్లాడుతున్నాం. సెన్సస్ అంటే జనాలు లెక్క పెట్టడమే కాదు, తప్పు. ఇట్ ఈస్ అ మిస్నోమర్ that needs to be reiterated. మళ్ళీ చెప్పాలి ఫర్ ఎ వైడర్ ఆడియన్స్. అంటే జనాలందరికీ తెలియాలి. ఓకే, ఎంత ఇంపార్టెంట్ సెన్సెస్ అన్నది. ఓకే, జస్ట్ జనాలు లెక్క పెట్టడం అన్నది తప్పు. ఓకే, దీన్ని మళ్ళీ ఏం చెప్పాలి? రియాలిటీ బేస్డ్ రెగ్యులర్గా. ఇట్స్ ఎ లెబోరియస్ ప్రాసెస్ సెన్సెస్, కానీ చెయ్యాలి ఆథర్ గారి ప్రకారం. ఇన్ ద ప్రివైలింగ్ ఎస్డిజి ఎన్వైరన్మెంట్, ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఎన్వైరన్మెంట్, ఈ వాతావరణంలో దేర్ హ్యాస్ బీన్ అన్ అబ్సెషన్ అంటే ఒక కైండ్ ఆఫ్ పిచ్చి వెర్రి వచ్చింది జనాలకి. అబ్సెషన్ విత్ రిగార్డ్ టు జనరేషన్ ఆఫ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండికేటర్స్. ఓకే, జనరేషన్ ఆఫ్
కొత్తగా మనం జనరేట్ చేస్తున్నాం, వైడ్ రేంజ్ ఆఫ్ ఇండికేటర్స్ వచ్చాయి విత్ డిస్అగ్రిగేషన్. ఇదంతా అగ్రిగేట్ కాదు, హోల్ మొత్తం అని కాదు, డిస్అగ్రిగేషన్ ఆఫ్ ఏంటి, బిలో ద సబ్ నేషనల్ లెవెల్. డిస్అగ్రిగేషన్ ఆఫ్ ది నేషనల్ లెవెల్ కాదు, బిలో ది సబ్ నేషనల్. నేషనల్ లెవెల్ కూడా కాదు, సబ్ నేషనల్ లెవెల్. ఓకే, సచ్ ఇండికేటర్స్, ఇటువంటి ఇండికేటర్స్ పర్టైన్, రిలేట్ టు మెనీ డైమెన్షన్స్, చాలా కోణాలు ఉంటాయి. ఓకే, దట్ నీడ్ ఏ స్టాండర్డైజేషన్. ఇది పద్ధతి, ఇలా వెళ్ళాలి, ఇలా చేస్తే మీకు ఇది వస్తుంది అని చెప్పాలి మనకి, బై పాపులేషన్ కౌంట్. ఓకే, స్టాండర్డైజేషన్ బై ఎలాగా, పాపులేషన్, నాట్ ఓన్లీ అగ్రిగేట్. ఓకే, హోల్ మొత్తంగా కాదు, బట్ ఆల్సో సెగ్మెంటెడ్గా. చెప్పాను కదా, లాయర్లు ఎంతమంది, డాక్టర్లు ఎంతమంది, స్టూడెంట్స్ ఎంతమంది, పోలీస్ వాళ్ళు ఎంత, అన్నీ సెగ్మెంటెడ్ కౌంట్ బై వయస్సు, ఆడవాళ్ళ మగవాళ్ళ సెక్స్, మెనీ అదర్. ఇవే కాదు, చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి, మెనీ అదర్. దట్ ఈస్ కంప్రైజ్డ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ అ సెన్సెస్. ఇవన్నీ చూడాలి ఒకవేళ సెన్సెస్ కానీ లేకపోతే. అప్రాక్సిమేటెడ్ నంబర్స్ ఆర్ సర్వే బేస్డ్ ఎస్టిమేట్స్ ఆర్ క్వైట్ ఇన్సఫిషియంట్. మళ్ళీ చెప్పారు ఆథర్ గారు, ఇంచుమించు ఎంత ఉండొచ్చండి, ఎంతమంది మనుషులు, రాంగ్. ఆ పలానా సర్వే ప్రకారం మేము చెప్పేస్తున్నాం ఎస్టిమేటు, రాంగ్, ఒప్పుకోం. ఆర్ క్వైట్ ఇన్సఫిషియంట్ టు రిప్రజెంట్. అది ఇప్పుడు మారుతున్న కాలానికి మీరు చెప్తున్నవి అసలు రెండింటికి పొంతం లేదు. ఓకే, రెండింటికి పొంతం లేదు. రిప్రజెంట్ చేంజెస్ రియాలిటీస్, ఇట్ డస్ నాట్, ఇన్సఫిషియంట్ టు రిప్రజెంట్. ఇది కరెక్ట్ లెక్క కాదు, ఇది కరెక్ట్ లెక్క కాదు. ఇప్పుడు ఈ మధ్యలోని క్యాష్ సెన్సెస్ ఏడుకోటి వచ్చింది. ఏంటిది, వైల్ ది అర్జెన్సీ, చాలా అంటే యుద్ధ ప్రాతిపత్యాన్న అండ్ ఇమ్మీడియసీ, వెంట వెంటనే ఆఫ్ ఎక్స్ కన్సెన్సెస్ ఎక్సైజ్ డస్ నాట్ అపియర్. సెన్సెస్ ఎక్సైజ్ అనేది అసలు మన కంచూపు మేరలో కనబట్టలేదు. టు బీ ఆన్ ద హొరైజన్ అంటే మనం ఇలా సముద్రంలో పెట్టుకున్నాం అనుకోండి, ఇలాగా ఆకాశం భూమి దగ్గర కలుస్తుంది కదా, అక్కడ అంత దూరంలో కూడా కనబట్టడం లేదు. ఓకే, అంత దూరంలో కూడా కనబడదు. టు బీ ఆన్ ద హొరైజన్. పొలిటికల్ మాస్టర్స్, రాజకీయ దురంధరులందరూ వాళ్ళు దేంట్లోని నిమగ్నమై ఉన్నారు, ఎంగేజ్డ్ ఇన్ రైజింగ్ ద నీడ్ ఫార్. వాళ్ళు దేంట్లో నిమగ్నమై ఉన్నారు, ఒక అవసరం క్రియేట్ చేస్తున్నారు. దేనికి, కులంలో, ఒక్కొక్క కులంలో ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు, అది ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ పర్పసెస్ ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క ఎండ్ గోల్. అరే ఈ ఏరియా ఎంతమంది ఉన్నారంటారా, సో మన వాడిని పెడదాం, ఆ క్యాస్ట్ వాడిని పెడదాం, వీడిని పెడదాం. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి ఏంటంటే క్యాస్ట్ ఆడిటింగ్, ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు ఇన్ ఇండియా అట్ ఎ టైమ్ వెన్ వీ క్లెయిమ్, మనం ఏమంటున్నాము, మన అందరు ప్రపంచానికి ఏమని చెప్తున్నాము, ఎవ్రీథింగ్ టు బి రోజీ, అంత బాగుంది, అంత సూపర్గా ఉంది, అంత చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఇది అబద్ధం. సీమ్స్ టు బి అవుట్ ఆఫ్ ప్లేస్. ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ రోజీ అంటాం, అసలు ఆ వర్డే వాడకూడదు, అది దారుణం. క్లియర్? ది హిస్టరీ ఆఫ్ ద సెన్సెస్, అసలు దీని యొక్క చరిత్ర ఏంటంటే సెన్సెస్ ఎక్సైజ్ మేక్స్ ఇట్ క్లియర్, చాలా క్లియర్గా, అంటే ఎటువంటి మస్ఫూజ్ మారేడికాయ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తే, దట్ సచ్ అన్ ఆడిటింగ్ అంటే ఇలాంటి లెక్క తీయడం అన్నది వాజ్ మేడ్ ఇన్ ఇట్స్ ఇనీషియల్ ఫేజెస్, మొదట్లోనే పెట్టారు. అండ్ దట్ ఇట్స్ డిస్కంటిన్యూయేషన్, ఈ సెన్సెస్ ఎక్సైజ్ అన్నది డిస్కంటిన్యూయేషన్ మస్ట్ హ్యావ్ ఎ రీజన్, ఒక బలమైన కారణం ఉండాలి. నో వన్ షుడ్ బి మిస్లెడ్, ఏ ఒక్కళ్ళు కూడా తప్పు మార్గంలో ఆలోచించకూడదు. ఓకే, గవర్నమెంట్ అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నో వన్ మస్ట్ బి మిస్లెడ్ దట్ అ క్యాస్ట్ ఆడిటింగ్, ఓకే, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఈజ్ బ్యాక్డ్ బై ఎ జెన్యూన్ ఇంటెంట్. దీనికి వెనకన ఎవరున్నారు, జెన్యూన్గా, అంటే వాస్తవానికి నిజానికి జెన్యూన్గా ఒకరికి ఇంటెంట్ ఉంది, ఆలోచన ఉంది. ఆఫ్ రీడింగ్, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇంక్లూజన్. ఓకే, ఆఫ్ రీడింగ్ ఇంక్లూజన్ అంటే వీళ్ళు కూడా, ఇంక్లూజన్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్ గ్రూప్స్, వేరే కులాల వాళ్ళని మనం కలిపేద్దాం, ఇంక్లూజన్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్ గ్రూప్స్. ఓకే, ఇట్ ఈస్ లార్జ్లీ, అసలు ఇది బాగా ఆలోచిస్తే, మనం వైడ్గా ఆలోచిస్తే, లార్జ్లీ టు ఎస్టాబ్లిష్ డిఫరెన్షియల్ ఎంటైటిల్మెంట్స్. ఓకే, డిఫరెన్షియల్, వీళ్ళకి ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి అది ఉంది, సో వీళ్ళు మైనారిటీయా, వాళ్ళని మెజారిటీయా, వీళ్ళని ఏం చెయ్యాలి, వీళ్ళు బలహీన బడుగు వర్గాల, వీళ్ళు ఈడబ్ల్యూఎస్ఆ, వీళ్ళు బిలో పవర్టీలు అయినా,
వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఎంటైటిల్మెంట్. వీళ్ళు హెచ్ఐజియా, ఎంఐజియా, ఎల్ఐజియా, ఓకే, డిఫరెన్షియల్ ఎంటైటిల్మెంట్ సైటింగ్ అ ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే అయ్యా మా దగ్గర కరెక్ట్ నంబర్ లేవండి. సో ఇట్ ఈస్ లార్జ్లీ టు ఎస్టాబ్లిష్ డిఫరెన్షియల్ ఎంటైటిల్మెంట్స్ సైటింగ్ అ ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ డిప్రైవేషన్. వాళ్ళకి అందవలసింది కూడా అందట్లేదు, డిప్రైవ్ అయిపోతున్నారు. హవెవర్ ఇది ఇలా ఉంటే టాంజిబుల్ అంటే మనం ఏదైతే టచ్ క్యాన్ బి ఫెల్ట్ బై టచ్, పాల్పబుల్ ఎండోమెంట్స్ అంటే హెల్ప్, ఎండోమెంట్ ఇస్ అ కైండ్ ఆఫ్ సపోర్ట్, ఆర్ పర్హాప్స్ ఎ లిమిటెడ్ వే, చాలా తక్కువైపోయాయి టు డయాగ్నోస్. ప్రోగ్నాసిస్ కాదు, డయాగ్నోస్ అంటే సిమ్టమ్స్ని బేస్ చేసుకుని, సో ఏ వే టు డయాగ్నోస్ డిప్రైవేషన్. వీళ్ళు డిప్రైవ్డ్, దేని ఆధారంగా వీళ్ళు డిప్రైవ్డ్ అని అన్నారండి అంటే వెంటనే మనం చెప్పగలగాలి, వెంటనే మనం ఈ ఆధారం ప్రకారం వీళ్ళు డిప్రైవ్డ్ అండి. ఓకే, డయాగ్నోస్ డిప్రైవేషన్ రాదర్ దాన్, అంతేగాని మేకింగ్ అన్ అసెస్మెంట్ ఇంచుమించు అవ్వదు. మేకింగ్ అన్ అసెస్మెంట్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ డొమైన్స్ అంటే అసలు దాని గురించి మనం టాంజిబుల్ కాదు, ఇంటాంజిబుల్ అంటే ఏంటి, ఇంపాల్పబుల్, ఇంపర్సెప్టబుల్. ఓకే, సో కెనాట్ బి ఫెల్ట్ బై టచ్. సో ఇంటాంజిబుల్ డొమైన్స్ సచ్ యాజ్ ఏంటంటే అది ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపేషన్. ఎంతమంది చదువుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, చెయ్యండి, సెన్సస్ చేసి చెప్పండి. అన్ఫార్చునేట్ దురదృష్టం ఏంటంటే దేర్ ఈజ్ ఎ కంప్లీట్ యాబ్సెన్స్, అది అసలు లేనే లేదు ఆఫ్ ఎనీ సిస్టమాటిక్ అసెస్మెంట్. ఓ పద్ధతిలోని ఎంతమంది ఉన్నారు అని మనం అసెస్ చేయడానికి కూడా పద్ధతి లేదు. ఆఫ్ మొబిలిటీ ఇన్ ద సెట్ డొమైన్స్, అసలు అది ముందుకే వెళ్ళలేదు. ఓకే, ఆఫ్ ఎనీ సిస్టమాటిక్ అసెస్మెంట్ ఆఫ్ మొబిలిటీ ముందుకు వెళ్ళిందా లేదా ఈ సెట్ డొమైన్స్లోని, ఎందులోని, ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపేషన్. అగేన్స్ట్ ఏంటి, ది యాక్సిస్. యాక్సిస్ ఏంటి దీని అంతటికి, ది యాక్సిస్ ఆఫ్ క్యాస్ట్. యాక్సిస్ ఆఫ్ క్యాస్ట్, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత, ఎక్కడ ఏ చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి ఉద్యోగాలు. డిస్పైట్ సస్టైన్డ్ ఏంటి, చాలా దాన్ని అలా పట్టుకుని చాలా ఏళ్ళ నుంచి అలాగా పాడైపోకుండా సస్టైన్ చేస్తున్నారు, దాన్ని అలా నిలబెడుతున్నారు. డిస్పైట్ సస్టైన్డ్ ఎఫర్మేటివ్ అంటే చాలా ధృవీకరించి గట్టిగా నిర్ధారించి చెప్తున్నారు. ఎఫర్మేటివ్ యాక్షన్ ఫర్ సో లాంగ్, ఎప్పటి నుంచో జరుగుతున్నప్పుడు కూడాను. ఓకే, ఫైనల్లీ చివరాఖరికి ఏమంటారు, కీపింగ్ ద సెన్సెస్ అట్ బే అంటే దాన్ని లోపల రానివ్వలేదు, వీఆర్ స్టిల్ కీపింగ్ ఇట్ అట్ బే. చూడండి ఆథర్ గారు ఎంత మంచి వర్డ్ వాడాడు, వీఆర్ కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ అట్ బే అంటున్నారు ఆయన. అంటే మనం ఏం చేసాం, వీ హ్యావ్ నాట్ యెట్ గివెన్ ఇట్ ద కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ దట్ ఇట్ షుడ్ గెట్. ఓకే, వీఆర్ కీపింగ్ ఇట్ అట్ అ డిస్టెన్స్, వీఆర్ కీపింగ్ ఇట్ at a very long distance. So what does he say about this? We are keeping it at a distance or away from. So finally keeping the census at a distance is perhaps ఇది ఏంటంటే ఇంచుమించు in the interest of the state. అంటే భారతదేశానికి ఏదో లాభం ఉంటుంది, టు క్లెయిమ్ ప్రోగ్రెస్ అంటే మనం ముందుకు వెళ్తున్నాము అని చెప్పడానికి ఏమో, అండ్ బెటర్మెంట్ చాలా మెరుగ్గా జరుగుతున్నాయి. బేసింగ్ ఆన్ న్యూమరేటర్స్, ఇందాక డినామినేటర్స్ అన్నాం, ఇప్పుడు బేసింగ్ ఆన్ న్యూమరేటర్స్ పైన ఉన్నవి. అలోన్ వితౌట్ ఇట్స్ అప్రోప్రియేట్ డినామినేటర్. జస్ట్ న్యూమరేటర్సే మాట్లాడుతున్నాం, దేన్ని ఆధారపడి, డినామినేటర్ ఏంటండి అది వితౌట్ అప్రోప్రియేట్, అది కరెక్ట్గా చెప్పలేమండి. అంటే మరి ఇది నమ్మచ్చా నమ్మలేమా, నమ్మలేం. సో చూడండి ఎలాగైందో. ఓకే, వితౌట్ ఇట్స్ అప్రోప్రియేట్ డినామినేటర్ ఇన్ ద కంప్యూటేషన్ ఆఫ్ ఇండికేటర్స్. కంప్యూటేషన్ అంటే లెక్కలు రాసినప్పుడు దేని ఆధారంగా వీళ్ళు తీసుకున్నారు, డినామినేటర్ లేదండి. మరి ముందుకు వెళ్ళిపోతుంది ఎలా చెప్తున్నారు అంటే నెమరేయడం, ఓకే, గుటకలు వేయడం. ఓకే, హెన్స్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ షుడ్ కన్వే ద నీడ్. ఇప్పుడు ఇండియాలో ఉన్న సైంటిఫిక్ కమ్యూనిటీ అవసరం ఉంది అన్నది చెప్పాలి. కన్వే ద నీడ్ ఫర్ ఏ సెన్సెస్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ఇంకా సెన్సెస్ తీయము, ఎప్పటికే 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇంకా దీన్ని వాయిదా వేయకండి. టు గెట్ అవుట్ ఆఫ్ ది ఇల్యూషన్ అంటే ఒక భ్రమ
that surveys and many other administrative statistics, ఫలానా సర్వే, ఫలానా అడ్మినిస్ట్రేటివ్ స్టాటిస్టిక్స్ ఆర్ రీప్లేస్మెంట్. వాళ్ళు అవి చాలండి, సెన్సెస్ అక్కర్లేదు, ఇవే రీప్లేస్మెంట్. ఏంటి రీప్లేస్మెంట్స్? ఓకే, ఆ రీప్లేస్మెంట్స్ ఏంటంటే సర్వేస్, అడ్మినిస్ట్రేటివ్ స్టాటిస్టిక్స్. ఓకే, సర్వేస్, అడ్మినిస్ట్రేటివ్ స్టాటిస్టిక్స్. ఓకే, ఇది సర్వే రిప్లేస్మెంట్. ఇంకో రీప్లేస్మెంట్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ స్టాటిస్టిక్స్. అవి చల్లవు, రిప్లేస్మెంట్ ఆఫ్ ద సెన్సెస్. సో ద కీ ఫియర్, భయం ఏంటంటే ఇప్పటికి కూడా ఉండిపోయింది, హ్యాస్ ద సెన్సెస్ బీన్ డిలేడ్? సెన్సెస్ కానీ డిలే చేస్తారా? ఆర్ ఈజ్ దేర్ ఎ కన్విన్సింగ్ అటెంప్ట్, అందరినీ ఒప్పించేద్దాం టు అవాయిడ్ ద సెన్సెస్ ఎందుకండి వేస్ట్, మేము చెప్తున్నాం కదా మమ్మల్ని నమ్మండి అని కన్విన్సింగ్ ఆన్సర్ ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద వొకాబులరీ? డెకడల్, 10-year time, 10 years, 10 ఏళ్ళు. డెకేడ్ అంటాం కదా, మనకు ఆ వర్డ్ చాలాసార్లు వినుంటాం, డెకేడ్ అన్నది. సో దాన్ని బేస్ చేసుకుని మనం డెకేడల్ అంటే ఒక 10 ఏళ్ళు, సంథింగ్ దట్ ఈస్ ఏమందాం, సంథింగ్ దట్ ఇన్వాల్వ్స్ ఫర్ ఎ డెకేడ్ ఆర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. సో ఓవర్వెల్మింగ్ ఏమన్నాను ఇందాకలా, వెరీ లార్జ్ అన్నాను కదా. సో ప్రొఫ్యూజ్ అని తీసుకుందాం, PROFUSE, ప్రొఫ్యూజ్ అన్న మోరే. నాయివ్ అంటే ఇన్నోసెంట్, ప్రపంచ జ్ఞానం లేకపోవడం, అన్వర్ల్డ్లీ అంటాం, ఇన్నోసెంట్. స్కార్స్, వెరీ స్కేర్స్ అంటే వెరీ లిటిల్, చాలా తక్కువ. డినామినేటర్, ద నంబర్ దట్ ఈస్ బిలో అబవ్. డినామినేటర్ అంటే ద నంబర్ దట్ ఈస్ అబవ్ ఆర్ బిలో, the number that is bottom number of a fraction. Okay, the bottom number, BOTTOM, the bottom number of a fraction andam, FRACTION. SDG. Okay, ఇందాక చెప్పాను కదా SDG అంటే ఏంటి. ఓకే, ఒక డెవలప్మెంట్, this is a base for how the country has developed. ఓకే, SDG ఇండికేటర్ అనగానే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్. GOALS, SUSTAINABLE DEVELOPMENT GOALS, ఎక్స్ట్రాపోలేషన్స్. ఊరికి ముందు దీన్ని స్ట్రెచ్ చేసేయడం. ఓకే, ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఏమన్నారు ఆథర్ గారు, ఊరికి ముందు ఓకే యూ స్ట్రెచ్ ఇట్, యూ మేక్ ఇట్ మోర్ ఇన్ నంబర్. ఎక్స్ట్రాపోలేషన్, an unknown value based on extending a known sequence or facts. To extrapolate, to infer something not explicitly stated. Okay, inferring from, INFER, inferring from, okay, not clearly stated, STATED, stated information. ఏమందో not clearly stated. Okay, inferring something from not clearly stated information. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోతే అందులోంచి మనం ఏదో తీసేసుకుందాం అంటే అసలు తప్పు. సర్వేలని వీటిని నమ్ముకుంటే గవర్నమెంట్ అవ్వదు. క్లియర్, అది తప్పు. క్లియర్. సో నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు, ఈస్ టాకింగ్ అబౌట్ ఎ వర్డ్ కాల్డ్, వెరీ గుడ్ వర్డ్ కాల్డ్, ఓకే, రెండరింగ్. టు రీప్రొడ్యూస్, టు గివ్ పర్ఫార్మెన్స్, టు ప్రొడ్యూస్ ఎ కాపీ ఆర్ ఎ వర్షన్. ఓకే, మనం టు రీప్రొడ్యూస్ అని తీసుకున్నాం, TOREPRODUCE, టు రీప్రొడ్యూస్. మిస్నోమర్, wrongly given name. Misnomer is a wrongly given name, so inaccurate name. Inaccurate name. Reiterate, to say again. వెళ్ళవేస్తాం కదా చిన్నప్పుడు, శుక్లాం భరద్రం విష్ణుం అవన్నీను ఎక్కడ రాయం, వాళ్ళు చెప్తారు మనం అలా వెళ్ళవేస్తాం.
స్టాండర్డైజేషన్, ఒక ఒక సెట్ ప్రిన్సిపల్స్లోకి వెళ్ళాలి. స్టాండర్డైజేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ కన్ఫార్మ్ టు అ స్టాండర్డ్. CONFORM, కన్ఫార్మ్, FORM, కన్ఫార్మ్ టు ఏ స్టాండర్డ్. ఓ పద్ధతి ఉండాలి కదా, ఓ స్టాండర్డ్. ఎవ్రీథింగ్ టు బి రోజీ. అక్కడ అంతా బాగుంది అంటుంటాం కదా. అంతా బాగుండడం అంటే ఏంటి? ఆప్టిమిస్టిక్. రోజీ అంటే ఏంటి? ఆశావాది. OPTIMISTIC, ఆప్టిమిస్టిక్. బ్రైట్ అని రాసుకుందాం. అంతా రోజీగా ఉంది, చాలా బ్రైట్గా ఉంది అంతాను. ఎవ్రీథింగ్ ఈజ్ బ్రైట్. లేదా ఇంకా ఎలా ఉంది? అంతా ఆనందకరంగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. టాంజిబుల్, can be felt by touch, can be FELT, by touch, స్పర్శ ద్వారా మనం తెలుసుకోవచ్చు. TOUCH, that is tangible. So what is he talking about? He is talking about perceptible by touch. Okay, touchable antam kada, adi. At bay, they kept things at bay ante at a distance. They kept things at a distance, at bay. At ADISTANCE, distance. Apprehension, fears, bhayalu. Okay, so this is the article that ఏం చెప్తుందంటే గణాంకితం అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద ఎర్లియస్ట్ గవర్నమెంట్ చెయ్యాలి. దీన్ని ఇంకా వాయిదా పద్ధతి వేయకండి. ఎందుకంటే సర్వేల్ని ఏదో మామూలుగా లేబర్ దీన్ని పట్టుకొని ఇంతమంది ఉన్నారు, ఇంచుమించు ఎంతేమో అన్న మీరు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మీ క్యాస్ట్ సెన్సెస్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటే రాజకీయంగా మీకు లబ్ధి పొందుతారు కాబట్టి. అలాగా మన కంట్రీ చైనా సెన్సెస్ కూడా ప్రపంచానికి చాలా ఇంపార్టెంటు. మీరు అది ఆలోచించి కాస్త, ఎప్పటికే అవ్వాల్సిన లేట్ అయ్యింది, 10 ఏళ్ళు ఇంకో 3 ఏళ్ళు ఎక్స్టెండ్ అయిపోయింది, ఇప్పటికైనా చేయండి మహాప్రభు అని జనాలు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ శ్రీనివాస్ పుల్యపూడి and my colleague Shankar. We get these classes for you on an everyday basis, excepting a Sunday, with the encouragement of the director and chairman of IACE Hyderabad and the IACE administrative team at Vizag. I hope for all the job seekers, these classes are very helpful. Any positive suggestions you want, you can feel free to post it on the YouTube and the channels, right? Thank you. Have a happy weekend.